శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురుం అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామహం. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. వచ్చిన భాగవత పారాయణం ఎపిసోడ్ 35 చెప్పుకోవాలి. 34లో ఏం చెప్పుకున్నామంటే, నేను నా తండ్రి వేదవ్యాసుని నమస్కరించి భగవంతుని లీలలను వర్ణించును. ఇక్కడితోటి క్రితం ఎపిసోడ్ అంటే 34 ఎపిసోడ్ సత్ఫలికం. ఇప్పుడు ఎపిసోడ్ 35 కంటిన్యూ చేస్తున్నాను. భగవంతుడు వాస్తవంగా నిర్గుణుడు, జన్మరహితుడు, దేహేంద్రియాదులు లేనివాడు, ప్రకృతికి అతీతుడు అయినను తన మాయాగుణములను ఆశ్రయించి బాధక భావములను అనగా చంపుట చనిపోవుట అను పరస్పర విరుద్ధ భావములను గ్రహించెను. ఆయన సత్వ రజస్తమో ప్రకృతి గుణములను ఒకేసారి పెరుగుట కానీ తగ్గుట కానీ జరగదు. భగవంతుడు వేర్వేరు సమయములందు ఆయా గుణములను స్వీకరించును. సత్వగుణములు వృద్ధి చెందినప్పుడు దేవతల ఋషుల పక్షం వహించను. రజోగుణం వృద్ధి చెందినప్పుడు దైత్యుల పక్షం చేరును. తమోగుణం వృద్ధిల్లు సమయమున యక్ష రాక్షసుల పక్షమున నిలుచును. అంతటా నిరాకారముగా నిబిడీకృతమై ఉన్న పరమాత్మను ప్రజ్ఞావంతులు తమ హృదయములను మధించి అంతర్యామిగా ఉన్న ఆ భగవంతుని దర్శింతురు. రాజా, ఈ విషయమున దేవర్షి అయిన నారదుడు ప్రీతితో ఒక గాథను తెలిపి ఉండెను. మీ తాత అయిన యుధిష్ఠిరుడు రాజసూయ యాగమున సమయమున ఈ విషయమును గురించి నారదుని ఆ రాజసూయ యాగవ సమయం అందరిలో చూస్తుండగానే చేదిరాజైన శిశుపాలుడు శ్రీకృష్ణ భగవాన్లో ఐక్యమైన అద్భుతమైన సంఘటనను యుధిష్ఠిరుడు స్వయముగా తిలకించాను. అప్పుడు యుధిష్ఠిరుడు నారదునితో, శ్రీకృష్ణుడు నిరంతరము ద్వేషించినట్టు శిశుపాలనకు ఇట్టి దుర్లభమైన గతి ఎట్టు ప్రాప్తించను అని అడిగి ఈ రహస్యంను తెలుపమనగా నారదుడు ఇట్లు చెప్పాను. పూర్వము భగవంతుని నిందించుటచే వేణుడు అను రాజును ఋషీశ్వరులు నరకమున పడద్రోసిరి. తమ దమాఘోషసుతుడు పాపాత్ముని శిశుపాలుడును దుర్బుద్ధి అయిన దంతోక్తుడును బాల్యం నుండి ఇంతవరకును భగవంతుడైన శ్రీకృష్ణుని యందు ద్వేషభావమును కలిగి తిట్టిపోయేసి ఉన్నప్పటికీ వారి నాలుకపై చిన్న ధర్మరాజా, నింద, స్తుతి, సత్కారము, తిరస్కారము అనడవి ఈ శరీరములకు సంబంధించింది. భగవంతుని విషయంలో హింసకు చోట్లేదు. అందువలన వైరం చేత కానీ, భక్తి చేత కానీ, భయం చేత కానీ, మైత్రి చేత కానీ, ప్రేతముడనని కానీ లేక ఏ కారణమునైనను భగవంతునిపై పూర్తిగా మనసు లగ్నం చేయవలెను. వైరభావంతో ఎంత తన్మయత్వమును పొందగలుగును, అంతర్తన్మయత్వము భక్తిభావంతో పొందలేడు అని నా దృఢ విశ్వాసం. రాజా, గోపికలు కామముతోనూ ప్రేమభావంతో ఉంటారన్నమాట. కంసుడు భయకారణంతోనూ, శిశుపాల ఉత్తరాది రాజులు ద్వేషభావంతోనూ, యాదవులు బాంధవ్య కారణంగాను, మీరు పాండవులు స్నేహభావంతోనూ, మేము అంటే మహర్షులు మొదలైన వాళ్ళు భక్తితోనూ మన మనస్సులను భగవంతుని యందు లగ్నమనొచ్చట జరిగినది. కానీ వేణుడు పైన చెప్పిన విధములలో దేనితోనైనా భగవంతుని నిస్మరింపలేదు. సారాంశం ఏమనగా, ఏ రీతిగానైనా శ్రీకృష్ణుని యందు మనస్సు నిలుపుట అవసరము. శిశుపాల దంతోక్తుడు శ్రీ మహావిష్ణువులకు ప్రముఖ పార్షదులై ఉండిరి. సనకాది బ్రాహ్మణుల శాపం వలన ఆ ఇరువురు పదచ్యుతులైరి. కృపాళువులైన మహాత్ములు, మీరు 3 జన్మల్లో ఈ శాపమును అనుభవించి మరలా వైకుంఠముకు చేరగలవని పలికిరి. ధర్మరాజా, వారిరువురు దితికి పుత్రులై జన్మించిరి. జ్యేష్ఠుడు హిరణ్యకశిపుడు, రెండవవాడు హిరణ్యాక్షుడు.
దైత్యదానవుల్లో వారు సర్వశ్రేష్ఠులు. శ్రీ మహావిష్ణువు నృసింహరూపము దాల్చి హిరణ్యకశిపును వధించిన పృథ్వీని ఉద్ధరించిన సమయమున ఆ ప్రభు యజ్ఞవరాహ రూపమును అవతరించి హిరణ్యాక్షుని సంహరించిన హిరణ్యకశిపుని పుత్రుడైన ప్రహ్లాదుడు భాగవతోత్తముడు అతన్ని హతమాతుడిగా హిరణ్యకశిపుడు ఆ బాలుని పెక్కు యాతలను గురి చేసినను శ్రీహరి కృపచేత అగా నేను నిష్ఫలములయ్యను. రెండో జన్మయందు ఆ ఉభయులే విశ్రవసునకు కైసినుడి కైకసియందు రాక్షసులై రావణ కుంభకర్ణులుగా జన్మించిరి. వారు సకల లోకంలోని వారిని బాధించిన కారణంగా వారిని శాపవిముక్తులను గావించుటకు శ్రీహరి శ్రీరాములుగా అవతరించి వారిని హతమార్చెను. శ్రీరాముని చరిత్రను నీవు మార్కండేయ మహాముని ద్వారా వినగలవు. ఈ మరలా వారు ఈ యుగమున క్షత్రియ వంశమున నీ పినతల్లి కుమారులైన శిశుపాల దంతవత్తులుగా జన్మించిరి. శ్రీకృష్ణ భగవాన్ని చక్రస్పర్శితే వారి పాపముల నేను నశించిన సనకాదిమునుల శాపముల నుండి వారు ముక్తులైరి. వారు నిరంతరము వైరభావముచే శ్రీకృష్ణుని స్మరించుతుండరి. తీవ్రమైన ఆ స్మరణ ఫలితముగా వారు భగవంతుని చేరి తిరిగి ఆ స్వామికి పార్షదులైరి. అప్పుడు యుధిష్ఠిరుడు, మహాత్మా, హిరణ్యకశిపుడు తన ముద్దుల కుమారుడైన ప్రహ్లాదును ద్వేషించడం గల కారణం ఏమిటి? మహాత్ముడైన ప్రహ్లాదుడు ఏ సాధనమున భగవంతులకు ప్రియభక్తులయ్యనో దయతో వివరింపుడు. 2వ అధ్యాయం. హిరణ్యాక్షుని వధానంతరము హిరణ్యకశిపుడు తన తల్లిని ఇతర బంధువులను ఓదార్చుట. నారదుడు, ధర్మరాజా, శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహ అవతారం దాల్చి హిరణ్యాక్షుని సంహరించిన కారణముగా హిరణ్యకశిపుడు శ్రీహరిపై మిగుల క్రుద్ధుడయ్యను. శ్రీహరి దేవతలపై దైత్యులపై సమభావం కలిగి ఉన్నప్పటికీ దేవతలు ఆయన గడకు వెళ్ళి వినమ్ర వచనములతో ఆయన్ను తమ వైపునకు తిప్పుకొనిరి. శ్రీహరి చిత్తము చంచలమైనదని అతని మూలమైన వేదవేత్తల బ్రాహ్మణులు, గోవులు, వేదములు, ఋషులు మొదలగు వారిని అంటే తన వారిని ప్రేరేపించి హింసించగా దేవతలు స్వర్గమును వీడి భూతలమును చేరి రహస్యముగా తలదాచుకుని హిరణ్యకశిపుడు తన సోదరుడు హిరణ్యాక్షుని మరణశోకములో ఉన్న తన తల్లి మొదలైన వారిని అందరినీ ఆత్మీయ వచనములతో ఓదార్చెను. అట్టి సందర్భంలో వారికి ఒక ప్రాచీన ఇతిహాసమును అంటే ఉసీనర దేశరాజైన సుయజ్ఞుని కథను చెప్పాడు. ఆ ఇతిహాసమున మృతుడైన మానవుని యొక్క బంధువులకును యమధర్మరాజులకు మధ్య జరిగిన సంభాషణ. దానిని తెలిపేదను, శ్రద్ధగా వినుడు. ఉసీనర దేశమున సుయజ్ఞుడు అన్న పేరు గల యశస్వి అయిన ఒక రాజు ఉండెను. యుద్ధంలో శత్రువులు అతన్ని వధించిరి. అతని బంధుమిత్రులు అతని చుట్టూ కూర్చుని బిగ్గరగా ఏడవసాగిరి. అతని మృతకళేబరమును దహనం చేయుటకు వారు ఇష్టపడకుండేది. ఇంతలో సూర్యుడు అస్తమించెను. ఆ రాజుగారి బంధువుల యొక్క రోదన ధ్వని విని యమధర్మరాజు స్వయంగా బాలుని వేషంలో అతడికి వచ్చి వారితో ఇట్లు పలికెను. వీరు వయసులో పెద్దవారు, మీరంతా వయసులో పెద్దవారు, లోకములను ప్రాణుల యొక్క జనన మరణములను చూస్తూనే ఉన్నారు. ఆయనను మెండైన మోహములో పడిపోయారు. ఈ మానవుడి అతడిని వచ్చును, అతడికి వెళ్ళినాడు. మీరు కూడా ఏదో ఒకనాడు వెళ్ళవలసిన వారే. ఆయనను వ్యర్థంగా శోకిస్తున్నారు. ఇది మిగులు ఆశ్చర్యకరము. ప్రాణులారా, ప్రాణులు వాటి వాటి పూర్వజన్మ కర్మ వాసనను అనుసరించి జన్మిస్తుండును. కాలం ఆసన్నమైనంతనే అవి మరణిస్తుండును. కానీ ఆత్మ శరీరము కంటే భిన్నమైనది. అందువలన శరీరంలో ఉన్నను దాని జనన మరణ రూపధర్మములు ఆత్మకు అంటవు. మానవుడు మట్టితో నిర్మించిన తన గృహమును తనకంటే వేరుగా భావించును. అట్లే పాంచభౌతికమైన ఈ శరీరం కూడా ఆత్మ కంటేను వేరైనది. కానీ మోహవశమున అతడు దాన్ని తనదిగా భావించును. మట్టిని నీటితో తడిపి కుండను తయారు చేసి అగ్నిలో కాల్చిన పిదప కుండ సిద్ధమగును. కాలాంతరమున కుండ పగిలినప్పుడు తిరిగి అది తన మూల తత్వములైన మట్టి, నీరు, నిప్పుల్లో కలిసిపోను. అట్లే పంచభూతములతో నిర్మాణమైన ఈ శరీరం కాల ప్రభావంచే నిర్మింపబడును. కాలక్రమమున మార్పు చెంది నశించిపోను. కర్రల్లో వ్యాపించిన అగ్ని వాటికంటే వేరుగా కనపడటం. దేహంలో ఉన్నను వాయువునకు ఆ దేహంతో ఎట్టి సంబంధము ఉండదు.
ఆకాశము సర్వత్రా ఒకే విధముగా ఉన్నను అది ఎట్టి గుణదోషముతోనూ లిప్తము కాదు. అట్లే సమస్త జీవుల దేహములలో ఉండి వాటికి ఆశ్రయమైన ఆత్మ కూడా వాటికంటను భిన్నముగానే లిప్తముగా ఉండును. మూఢులారా, శోకింపకూడని దానిని గుర్చి మీరు ఎందుకు శోకించుతున్నారు? ఈ శోకములకు కారణమైన సూర్యజ్ఞ శరీరం అయితే మీ ఎదుటనే పడి ఉన్నది. దాన్ని మీరు చూస్తూనే ఉన్నారు. మీ మాటలను వినువాడు, మీతో మాట్లాడేవాడు ఎన్నటికీ ఎవరికి కనపడ్డు. ఇప్పుడు కూడా అతను కనపడలేదు. ఇక అతని కొరకే శోకించడం వలన శోకించేందుకు శరీరమందు అన్ని ఇంద్రియములకు చేష్టలకు హేతు ముఖ్యము ప్రాణం. అది ముఖ్యమైనది అయినప్పటికీ అది మాట్లాడదు, వినదు, ఏలైనా అది జడం. దేహేంద్రియముల ద్వారా అన్ని పదార్థములను చూస్తుండటం వలన ఆత్మ అది శరీరం కంటేను ప్రాణముల కంటేను విలక్షణమైనది. ఆత్మ అఖండం, సర్వవ్యాపకము అయినను పంచభూతములు, ఇంద్రియములు, మనస్సు అను వాటితో కూడి దేవ, మనుష్య, పశు, పక్షాది శరీరములను ధరించును తన బుద్ధిబలముతో ముక్తిని కూడా పొందును. వాస్తవముగా అది వాటికంటే వేరైనది. పంచ ప్రాణములు, పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, బుద్ధి, మనస్సు అను 17 తత్వముల కార్యరూపమైన లింగ శరీరముతో కలిసి ఉన్నంత వరకు జీవుడు కర్మల్లో బంధింపబడి ఉండును. ఈ బంధములకు కారణమైన మాయ వలన కలిగే మోహము, క్లేశము తప్పనిసరిగా జీవుని వెంబడించి ఉండును. మనోరథం నెరవేరుటకు కల్పింపబడిన వస్తువులన్నీను స్వప్నముల వలె మిథ్యయే. ఇక్కడితో ఎపిసోడ్ విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.